హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథ ప్రవాహం యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. నారాయణ కాళ్లు పట్టుకుని పురుషోత్తం క్షమాపణ అడిగి మాధవ గాయత్రి పెళ్లి చేసేలా చేసిన మహాలక్ష్మీ తల్లి అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి చక్రి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక మాధవకు ఆ గారెలేసే అమ్మాయి అంటే ఆ కవిత పెళ్లి సంబంధమే కుదిర్చేలా చేస్తారు. తను పెట్టిన కండీషన్కి వీళ్లంతా ఒప్పుకుంటారు. కన్నా బాధపడినా గాని అన్నయ్య సంతోషంగా ఉంటే నాకిష్టమే, కాని నువ్విలా ఏడవద్దురా, ఇలా ఏడిస్తే అన్నయ్యకి అనుమానం వస్తుంది, అనుమానం వస్తే అన్నయ్య పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేస్తాడు అంటూ కేశవ ఇటు చక్రి చెప్పేసేసరికి ఏడవనన్నయ్య అని చెప్తాడు. అయినా సరే వాడి మనసులో బాధ ఉంటుంది. ఎందుకంటే చిన్నతనంలోనే కన్నా వాళ్లమ్మ వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పట్నుంచి కూడా తల్లి తండ్రి అన్నీ తానై పెంచి తను నోరు తెరిచి ఏమీ అడగకముందే అన్నీ తీసుకొచ్చి ఇస్తాడు మాధవ. అందుకోసం మాధవ అంటే కన్నాకు చాలా ఇష్టం. అందుకోసమని బాధపడుతూ ఉండగా ఎందుకు కన్నా అంతలా బాధపడుతున్నాడు అనగానే ఏమీ లేదు అన్నయ్య అనుకుంటూ వెళ్ళిపోతాడు. మీరంతా కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారు అని చెప్పి అనేసరికి ఏమీ లేదని చెప్పి పెళ్లి సంబంధం గురించి చెప్తారు. వాళ్లు కండీషన్ పెట్టారు అన్నదాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు మాధవ. ఆ కండీషన్ గురించి వీళ్ల దగ్గర చెప్పలేదా? ఇప్పుడు వీళ్ల దగ్గర చెప్తే వీళ్లు బాధపడతారేమో, ఎందుకులే వాళ్ళు చెప్పి ఉండరు, మళ్ళీ పెళ్లి సంబంధం గురించే వచ్చారు అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడానికి అయ్యుంటారని ఇంకా ఒప్పుకుంటారు. కాని మాధవ మాత్రం అదే ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లి చూపులవాళ్లు రానే వస్తారు. వీళ్లే అక్కడికి వెళ్ళి అంతా మాట్లాడుకున్న తర్వాత అంతా బాగానే ఉంది, పెళ్లికొడుకు పెళ్లికూతురు మాళ్లు పెట్టిన కండీషన్ గురించి ఏమీ మాట్లాడరేంటి అని చెప్పనేసరికి ఏం కండీషన్ అంటూ మాధవ అడుగుతాడు. అది బాబు అనగానే పెద్ది అదేమీ లేదు అంటూ మహాలక్ష్మి మాట దాటివేయబోతూ ఉంటే నువ్వుండు మహాలక్ష్మి, చెప్పండి ఏం కండీషన్ గురించి మీరంటున్నారు అనగానే అదేంటి బాబూ మీకు తెలియదా ఏంటి? ఆల్రెడీ అమ్మాయి మొదటిసారి చెప్పింది మీకేనంట కదా, మీరు పెళ్లైన తర్వాత వేరే ఇంటికి వేరే కాపురం పెట్టాలి అని చెప్తేనే మీరు ఈ పెళ్లి కుదరదని వెళ్ళిపోయారంట కదా. ఆ తర్వాత వీళ్ళింటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే మాట చెప్పారంట. ముందు వద్దు అని చెప్పినవాళ్లే మళ్లీ ఫోన్ చేసి ఓకే అని చెప్పారు అని వీళ్లు చెప్పారు. ఇప్పుడు మీకు ఓకేనా బాబూ? మీరు కూడా ఒక మాట చెప్పేస్తే మేమంతా సంతోషంగా ఇంక పెళ్లి పనులు చేసుకుంటాము అని బ్రోకర్ చెప్పేసేసరికి ఒక్కసారిగా లేచి నిలబడతాడు మాధవ. ఏం మాట్లాడుతున్నారు? నేను ఆల్రెడీ అమ్మాయికి చెప్పాను కదా, నా తమ్ముళ్ళు కాదు వీళ్ళు, నా బిడ్డలు. నా బిడ్డల్ని వదిలేసి నేనెలా వస్తాను? నా బిడ్డల్ని వదిలేసి నేనెక్కడికి రాను. నాకు పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, మా తమ్ముళ్లతోనే నేను కలిసి ఉంటాను అంటూ ఇంక మాధవ చాలా కోపంగా వీళ్లలంక చూస్తాడు. అది కాదన్నయ్య, నీ సంతోషం కోసం అనగానే సంతోషం కోసమేంట్రా? నా సంతోషం కోసం మీరు మిమ్మల్ని వదిలేసుకుంటానననుకున్నారా? నాకు పెళ్లి జరగకపోయినా పర్వాలేదురా, మీరు నా బిడ్డల్లాంటివాళ్లు. నా బిడ్డల్ని నేను వదులుకొని నా సుఖం సంతోషం నేను వెతుక్కోలేను, అర్థమవుతుందా? అమ్మా నువ్వేంటి మహాలక్ష్మి, నువ్వు కూడా నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నావా? అబద్ధం చెప్పి మోసం చేసి ఇలా నన్ను ఈ పెళ్లి చేసుకునేటట్టు చేద్దామనుకున్నావా? తప్పు చేశావు మహాలక్ష్మి. ఇది నాకు పెళ్లైన తర్వాత గనక తెలుసుంటే నేనస్సలు ఊరుకునేవాణ్ణి కాదు అంటూ ఇంకా చాలా గట్టిగానే మాట్లాడి అక్కడ్నుంచి మాధవ వెళ్ళిపోతాడు. అన్నయ్య అన్నయ్య అంటూ పిలుచుకుంటూ వెళ్ళిపోయినా సరే సారీ, తప్పుగా అర్థం చేసుకోకండి, ఆయనకి తమ్ముళ్లంటే ప్రాణం. తమ్ముళ్లను విడిచి ఒక్క క్షణం ఉండలేరు. మేమేదో చెప్పకుండా పెళ్లి చేద్దామనుకున్నాము, కాని దానికాయన ఒప్పుకోలేదు. నిజం బయటపడిపోయింది అని చెప్పి ఇంకా అక్కడ్నించి వీళ్లు కూడా వెళ్ళిపోతారు. ఇంక పెళ్లికూతురు గదిలోకి వెళ్ళిపోతుంది. మాధవని ఇష్టపడుతుంది. కాని మాధవ వాళ్ల తమ్ముళ్లతో ఉండడానికి ఇష్టపడని అమ్మాయి గురించి ఇంకేం ఆలోచించాలని ఎవ్వరూ కూడా ఆలోచించకుండానే అక్కడ్నుంచి కాస్త వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంటికి వెళ్లడం రావడంతోటే అందర్నీ నిలబెట్టి ఒక దులుపు దులిపేస్తాడు. ఏంటి నాన్నా, నువ్వు వీళ్లతో కలిసి
తమ్ముళ్ళంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? అలాంటి తమ్ముళ్లను వదిలేసుకుంటానని ఎలా అనుకున్నావు? నాకు పెళ్లి జరగకపోతే ఏమవుతుంది నాన్నా? వీళ్లంతా నా బిడ్డలు కదా. నా బిడ్డల్ని చూసుకుంటూ వీళ్లకు వండిపెట్టుకుంటూ నేనుంటాను. వీళ్ళు భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటే నాకు చాలు. నాకేమీ నా భార్య అవసరం లేదు. నేను ఎవరి గురించి పెళ్లి చేసుకోను. నా పిల్లల గురించి నేనాలోచిస్తాను. అంతే, నాకెవ్వరూ అవసరం లేదు అంటూ మాట్లాడేసరికి అది కాదన్నయ్యా, మా గురించి ఆలోచిస్తూ ఉన్నావు, నీ గురించి ఆలోచించుకోవా అనగానే నాకిప్పుడంతా అర్థమవుతుందిరా. మీరంతా కలిసి కన్నగాణ్ణి ఉంపించేశారు. కన్నా ఏమో నన్ను వదిలి ఉండలేక బాధపడ్డాడు. రాత్రే నాకు అనుమానం వచ్చింది. ఏంటో అనుకున్నాను గాని ఇదని తెలియలేదు. మీరు నాతో మాట్లాడకండిరా అంటూ కోపంగా మాధవ వెళ్ళిపోతాడు. ఇంక వెళ్ళిపోయి బయట కూర్చునేసరికి ఇంక ముగ్గురు అన్నాదమ్ములు, అలాగే మహాలక్ష్మి, నలుగురు కూడా వెళుతారు. అన్నయ్య అని చెప్పానుగాని మాట్లాడొద్దని చెప్పానా? నీతో మాట్లాడకుండా మేమెలా ఉంటామన్నయ్యా? నీతో మాట్లాడకుండా మేముండగలమా అసలు? నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదన్నయ్యా, తప్పుపడుతున్నావు అనగానే, ఏం తప్పుపడడంరా? ఏం తప్పుపడడం చెప్పండి. మీరు ఈ రకంగా ఉంటారని నేనస్సలనుకోలేదురా. నా స్వార్థం గురించి పెళ్లి చేసుకొని నేను వెళ్ళిపోవాలా? నేను వెళ్ళిపోతే మీరు సంతోషంగా ఉంటారా? చాలా తప్పుగా ఆలోచించారురా మీరు. ఇంత తప్పుగా ఆలోచిస్తారని, ఈ రకంగా ఆలోచిస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. అసలు మీరలా ఎలా చేశారురా అంటూ ఇంకా ఎంతగానో కోప్పడతాడు. అది కాదన్నయ్యా అంటూ ఇంకా ఎంత గసురుతున్నాగాని, వదిలేసేయండిరా, మీరింక నాకేమీ చెప్పొద్దు. మీరు చెప్పినా నేను వినను. అయినా మీరు ఈ రకంగా ఉండి నన్ను మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా చాలా సీరియస్ అవుతాడు. సీరియస్ అయ్యేసరికి అది కాదన్నయ్యా అంటూ బ్రతిమాలుతున్నాగాని, వదిలేసేయండి, మీ పని మీరు చూసుకోండి, నన్ను నా మానాన్న వదిలేయండి అనేసరికి ఇంకా కోపంతో అక్కడ్నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో ఎంతో బాధపడతాడు. ఛీ, అన్నయ్యని బాధపెట్టాము. అన్నయ్య ఎంతో బాధపడుతున్నాడు. అన్నయ్యని బాధపెట్టడం అంత మంచిది కాదు. అనవసరంగా అన్నయ్యని బాధపెట్టానున్నాము అని చెప్పి బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉండడంతో, తప్పు చేశాం వదినా, అన్నయ్యకిష్టం లేకుండా పెళ్లి సంబంధం చూసి తప్పు చేశాము అనగానే, తప్పేముంది, తప్పేమీ చెయ్యాలననుకోలేదు కదా, పెద్ది సంతోషంగా ఉండాలి అని చెప్పి అనుకున్నాము. కాని ఈ రకంగా పెద్ది బాధపడతారు అని అసలనుకోలేదు. ఎందుకైనా అన్నయ్యని బాధపెట్టామని అనిపిస్తోంది అంటూ మాట్లాడేసరికి, సర్లే వదిలేసే, దాని గురించి ఆలోచించడం అనవసరం ఇంకా అని ఇంక వాళ్లైతే సైలెంట్గా ఊరుకుంటారు. ఊరుకునేసరికి ఇంకిక్కడ మహాలక్ష్మి మీద బెంగపెట్టుకుని మహాలక్ష్మి వాళ్లమ్మ మంచాన పడుతుంది. అంటే బాగా నీరసించిపోతుంది. కాని ఇంట్లో వాళ్లు మాత్రం పట్టించుకోరు. కొడుకుగాని అటు భర్తగాని దాని గురించి మర్చిపో అంటూ మాట్లాడేసరికి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా కూతుర్ని చూడాలని నా మనసు పదే యాతన చెందుతోంది. నేను నా కూతుర్ని చూడాలనుకుంటున్నాను. ఏదో ఒకటి చెయ్యి హారిక అంటూ మాట్లాడేసరికి, మీరేమీ అనుకోను అంటే అని చెప్పాను గాని, చెప్పు హారిక, నాకు నా కూతుర్ని చూడాలనుంది, నా కూతురుతోనే ఉండాలనుంది, నా కూతుర్ని ఒక్కసారైనా చూపించవా అని చెప్పి మాట్లాడడంతో, చూపిస్తానత్తయ్యా, ఖచ్చితంగా చూపిస్తాను, కాని ఇప్పుడు కాదు, మనమిక్కడ్నించి బయటికి వెళ్తే పని ఉంది, అప్పుడు మాత్రమే మనం తనని చూడగలుగుతాము అనేసరికి, ఎక్కడికి వెళ్దాము అనగానే, నాకు వచ్చే నెలలో వచ్చి 2 రోజుల్లో నాకొక పెళ్లి కబురు వచ్చింది, నేనక్కడికి వెళ్ళాలి, అక్కడికి మీరొస్తారా, కొంచెం మార్పు చేయించుకోసమని చెప్పి వెళ్దామని చెప్పి అనేసరికి, సరే అయితే వెళ్దాం, కాని మావయ్యని ఒప్పించాల్సిన బాధ్యత మీదే అత్తయ్య అనగానే, తప్పకుండా మీ మావయ్యని నేను ఒప్పిస్తానని వీళ్ళు చెప్తుంది. చెప్పేసరికి సరే అని హారిక కాస్త కిందకు వచ్చి ఆదితో మాట్లాడుతూ ఉండగానే, పెళ్లికి వెళ్ళాలి అనేసరికి, ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళొద్దు, నాకు రావడం కుదరదు అని చెప్పి అనేసరికి, అయితే నేను వెళ్తాను అంటూ మాట్లాడడంతో, నువ్వెక్కడికి వెళ్తావు, నాకు రావడం కుదరదు అంటే నువ్వెలా వెళ్తావు, నేను వెళ్తానులేరా, తనతో పాటు తోడుగా, నాకు ఇక్కడే ఉంటున్నాను కదా, నాకు చేంజ్ అయినట్టు ఉంటుంది అనగానే, ఏమంటావు నాన్న, పంపించనా అనేసరికి, పంపించురా, మీ అమ్మ కూడా ఇక్కడే ఉంటుంది కదా, ఎందుకు బయటికి వెళ్తుంది అలాగా అని చెప్పి అనగానే, సరే అని ఇంకా పంపించడానికైతే సిద్ధపడతారు. సిద్ధపడేసరికి సరే అని ఇద్దరూ కూడా బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాతకి ఇంకిక్కడ మహాలక్ష్మి పెద్దికి పెళ్లి చేయాలి, గాయత్రి గురించి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు మహాలక్ష్మికి ఫోన్ వస్తుంది హారిక దగ్గర్నుంచి. చెప్పు వదినా అని చెప్పానుగాని, ఎక్కడున్నావు మహాలక్ష్మి, ఒక్కసారి లొకేషన్ పెడతావా అని చెప్పనగానే, లొకేషన్ పెడతాను అని చెప్పి వెంటనే లొకేషన్ పెట్టడంతో
సరాసరి కారు వేసుకుని అక్కడికి వచ్చేస్తారు. అమ్మా, మహాలక్ష్మి అంటూ కారు దిగి మహాలక్ష్మి వైపు పరుగులు పెట్టుకుంటూ వస్తుంది. ఎందుకంటే కూతురంటే ఇష్టమే. కూతురు నిన్ను రోజులు చూడకుండా ఉంది కదా, సో ఆ ఉద్దేశంతో మహాలక్ష్మి అంటూ పరుగున వచ్చేసరికి, అమ్మా బాగున్నావా, నా మీద కోపం తగ్గిందా, నువ్వు నా కూతురు తల్లి, నీ మీద నాకెందుకు కోపముంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఎవరు కారుగుమ్మ ముందు పెట్టారు అనుకుంటూ నారాయణ వస్తాడు. అన్నయ్య నువ్వా? నువ్వేంటన్నయ్య ఇక్కడ అని చెప్పి అనగానే, నువ్వేంటి లలిత ఇక్కడా అని చెప్పి అంటాడు. ఎందుకంటే తనెవరో కాదు, తన భార్య అంటే లలిత ఉంటుంది కదా, నారాయణ భార్య స్నేహితురాలు అయ్యేసరికి, అవును మా ఇల్లు ఇదే అని చెప్పి అనేసరికి, ఆయన నీకు తెలుసా అమ్మా అని చెప్పనగానే, తెలుసు, ఆయనే చక్రీవాళ్ల నాన్న అని చెప్పి అనేసరికి, ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నది అన్నయ్య కొడుకుకు చక్రీలా అని చెప్పనగానే, అవునమ్మా, నీ కూతురు అతను మహాలక్ష్మియా, చిన్నప్పుడు ఇక్కడికే తీసుకొచ్చి ఆడించేదానివి కదా అని చెప్పనగానే, అవునన్నయ్య అంటూ మాట్లాడేసరికి, అమ్మా రా అమ్మా లోపలికి వెళ్దాం అనగానే లోపలికి వెళ్ళి కూర్చుంటారు. కూర్చోవడంతో అంతా కూడా బాగానే ఉంటుంది. ఆ రోజు నువ్వు నా నోరు నొక్కేశావు, లేదంటే అప్పుడే నిజాన్ని బయట పెట్టేదాన్ని అంటూ ఇంకా నారాయణతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమి నిజమమ్మా అనగానే, అదేమీ లేదమ్మా, వెళ్ళి టీ పెట్టి తీసుకురా. ఏంటి, మా మహాలక్ష్మి టీ కూడా పెడుతుందా? నా పెద్ద కొడుకు మాధవ ఉన్నాడు కదా, మాధవ చేయిస్తున్నాడు అనగానే, ఏంటి మాధవకింకా పెళ్లి చేయలేదన్నయ్యా? మాధవ గాయత్రి ఇష్టపడ్డారని అప్పుడే అనుకున్నాం కదా మనం, పెళ్లి చేయలేదనగానే, ఎక్కడ చేయనిచ్చింది ఆ రాక్షసి అంటూ మాట్లాడేసరికి, ఏంటి పెళ్లి చేయనివ్వలేదా? పెళ్లి చేశారేమో, ఇద్దరూ సంతోషంగా ఉన్నారు, పాపూ బాబో పుట్టుంటారని నేననుకున్నాను. మీరు నిన్ను చూడ్డంతోటి పెళ్లి చేయకపోవడమేంటమ్మా అని చెప్పి అనేసరికి, జరిగిన గొడవంతా కూడా మహాలక్ష్మి చెప్తుంది. వాడు అంత దుర్మార్గుడా, అంతటి దుర్మార్గుడా, నేను చేస్తాను అనగానే, అమ్మా లలిత అని చెప్పి అనేసరికి, లేదన్నయ్యా, పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకూడదు. మనమిన్ని రోజులు తాయారు గురించి ఆలోచించే కదా నిజాన్ని చెప్పలేదు. ఇప్పుడు తాయారు గురించి ఆలోచించి మనమిన్ని రోజులు ఊరుకున్నాం, ఇక మీదట ఊరుకోనన్నయ్యా. అమ్మ మహాలక్ష్మి ఆ ఇల్లు ఎక్కడా అని చెప్పి అనేసరికి ఆ ఇంటికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ రోజు పురుషోత్తమం నారాయణ భార్యను అంతంచే అంటే తన ప్రాణాలు తీసినప్పుడు లలిత కూడా అదే స్పాట్లో ఉంటుంది. లలిత కూడా అప్పుడే వస్తుంది. అప్పుడే లలిత వచ్చినప్పుడు లలిత దగ్గర మాట తీసుకుని ఆ హత్యానేరాన్ని తనమీద వేసుకుని నారాయణ జైలుకు వెళ్తాడు. సో అందుకని లలితకా విషయం తెలుసు. ఎక్కడా అని చెప్పనగానే, వద్దు లలిత వద్దు అంటూ మాట్లాడుతూ ఉండగానే, లేదన్నయ్యా, నేను నిజాన్ని చెప్పి తీరుతాను అని లలిత చాలా ఆవేశంగా వెళ్తుంది. వెళ్లేసరికి, నువ్వెందుకొచ్చావు? మా వదిన ప్రాణాలు పొట్టన పెట్టుకున్నవాడిని అన్నయ్య అంటూ పిలిచే శివదానివి కదా, నువ్వెందుకొచ్చావు అనగానే, ఎక్కడున్నాడు నీ మొగుడు అనేసరికి, నా మొగుడు గురించి నీకెందుకు అనగానే, పిలువు ఒకసారి అనగానే బయటకొచ్చేసరికి లలితను చూసి ఒక్కసారిగా షాకవుతాడు. ఎందుకంటే పురుషోత్తమానికి లలిత గురించి తెలుసు, లలిత చూసిందని తెలుసు. ఇప్పుడు ఈవిడెందుకొచ్చింది అనుకుంటూనే చూసి షాకవుతాడు. ఏంటి నన్ను చూసి షాకవుతున్నట్టున్నావు, ఎందుకని? నిజాన్ని బయట పెట్టేస్తానన్నా? ఓహో, నిజాన్ని బయట పెట్టేస్తే నీ భవిష్యత్తేమవుతుందో అని అనుకుంటున్నావా? వాళ్ల కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్లి చేయడానికి నీకు నామోషి వచ్చింది. మరి నువ్వు చేసిన తప్పుని ఆ అన్నయ్య తనమీద వేసుకుని మరి జైలుకి వెళ్ళాడు కదా, మరి అప్పుడేమైంది నీకు? కొంచెం కూడా గిల్టీ అని అనిపించట్లేదా? షేమ్గా అనిపించట్లేదా? నువ్వు తప్పు చేసి అన్నయ్య మీదకు శిక్ష విధించి మళ్ళీ వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యకుండా ఆపుతున్నాను అని నీకు తప్పుగా అనిపించట్లేదా అంటూ మాట్లాడేసరికి, అది అనగానే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావ్? నా భర్త ఏం తప్పు చేశాడు అనగానే, నీ కాపురం చెడిపోతుందని నువ్వు నీ మొగుడు చేసిన నేరాన్ని అన్నయ్య నెత్తిమీద వేసుకొని జైలుకి వెళ్ళాడే అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావ్ అనగానే, మీ వదిన ప్రాణాలు తీశాడనే కదా మీ అన్నయ్య మీద అంత కోపం అంత పగా పెంచుకున్నావ్? మీ వదిన ప్రాణాలు తీసింది మీ అన్నయ్య కాదు, మీ మొగుడు అక్కవరసకు అక్క అవుతుందని కూడా చూడకుండా తనమీద అఘాయిత్యం చేయబోతే ఆ దెబ్బలో తన ప్రాణాలు పోయాయి. ప్రాణాలు పోతే నువ్వే ప్రాణాలు తీశావన్న విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, పైగా తన భార్య మీద ఇలాంటి విషయం జరిగింది అని పరువు పోతుంది అన్న ఒకే ఒక్క కారణంచేత చెయ్యని తప్పు తన తలమీద వేసుకొని నేనే నా భార్యను ప్రాణాలు తీశాను అని చెప్పి జైలుకు వెళ్లాడే మా అన్నయ్య. అదే నీ తోడపుట్టినవాడు. నాకు తోడపుట్టకపోయినా అంతకు మించి ఎక్కువ. అలాంటి అన్నయ్య అలాంటి పని చేస్తే నీ మొగుడిని నెత్తినెక్కించుకుంటున్నావ్.
తప్పు చేసిన వాడిని నెత్తినెక్కించుకుంటున్నావ్ అంటూ మాట్లాడేసరికి నేనా అని చెప్పాను కాని మరి నువ్వే కదా ఇదంతా చేశావు, అయినా నీ గురించి మాట్లాడడం అనవసరం, చెప్పరా అంటూ కాలర్ పట్టుకొని ఆ చెంపా ఈ చెంపా వాయగొడుతుంది. క్షమించు, నేను తప్పు చేశాను అనగాని క్షమాపణ అడగాల్సింది నన్ను కాదు, అక్కడడుగు అనేసరికి ఏంటయ్యా, నిజంగా మా వదిన ప్రాణాలు తీసింది నువ్వా? మా వదిన ప్రాణాలు తీసింది మా అన్నయ్య కాదా? కాదు తాయారీ, నేనే. అప్పుడు నా కళ్ళు కామంతో మూసుకుపోయి ఈ వరుసకు ఏమవుతుందో కూడా నేను చూడకుండా అఘాయిత్యం చేశాను. అందులో భాగంగానే తన ప్రాణాలు పోయాయి. ఆ కేసు నా మీదకి ఎక్కడ వస్తుందో అన్న భయంతోనే నేనక్కడ్నించి పారిపోవచ్చాను. కాని ఆ విషయం మీ అన్నయ్య తన నెత్తిమీద వేసుకుని జైలుకి వెళ్లాడు. అప్పట్నించి నువ్వు కోపం పెంచుకున్నాగాని నేనేమీ అనడం లేదు. ఎప్పటికైనా నిజాన్ని బయటపెట్టేస్తాడేమోనను భయపడుతూనే ఉన్నాను అంటూ మాట్లాడేసరికి ఇంక ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో అర్థం కాదు తాయారికి. తలపట్టుకుని కూర్చునుండిపోతుంది. నా బ్రతుకు ఈ రకంగా నాశనమైపోయిందా? నా భర్త మోసం చేస్తే మా అన్నయ్యని నేను తప్పుపట్టానా? మా అన్నయ్య ఏ తప్పు చెయ్యలేదు, కాని నేనే మా అన్నయ్యని తప్పుపట్టాను అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడేడ్చి ఏం ప్రయోజనం? వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యి, మించిపోయింది ఏమీ లేదు అని చెప్పి అనగానే కాళ్ళు పట్టుకొని బావా, నేనడుగుతాను, నేను నా కూతుర్ని పెళ్లి చేసి చెయ్యమని, కోడలుగా చేసుకోమని నేనడుగుతాను అంటూ గబగబా వచ్చి మంచం మీద కూర్చున్న నారాయణ కాళ్ళు పట్టుకుంటాడు పురుషోత్తం. అయితే పట్టుకునేసరికి ఎవరు నువ్వు అని చెప్పి తలెత్తడంతో నువ్వెందుకు వచ్చావు అనగానే తప్పు చేశాను బావా, చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించావు, నన్ను క్షమించు బావా అంటూ మాట్లాడేసరికి క్షమించు అన్నయ్య అంటూ పురుషోత్తంతో పాటు తాయారు కూడా కాళ్ళు పట్టుకుంటుంది. కాళ్ళు పట్టుకునేసరికి ఏమైంది మీకు అనగానే నిజం తెలిసింది. నిజం తెలిసిన తర్వాత ఇప్పుడు మనమేమీ చెయ్యలేము కాబట్టి మీరింక ఏం మాట్లాడకండి అని చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామన్నయ్యా, దయచేసి అర్థం చేసుకో అంటూ మాట్లాడడంతో పెళ్ళి అని చెప్పగానే పెళ్లి చేద్దామన్నయ్యా, ప్లీజ్ అన్నయ్యా అంటూ ఇంక బ్రతిమాలేసరికి సరే అని ఒప్పుకుంటారు. ఇంక ఎప్పుడైతే పెళ్లికి ఒప్పుకున్నారో చాలా సంతోషపడిపోతాడు మాధవ. గాయత్రి కూడా చాలా సంబరపడిపోతుంది. ఇంక మహాలక్ష్మి అయితే చాలా థాంక్స్ అమ్మా, నువ్విక్కడికి రావడం మంచి పనైంది. నువ్వు రావడం వల్లే కదా ఇంత మంచి జరిగింది. నువ్వు రావడం వల్లే కదా ఇంత మంచి పని జరుగుతుంది. పెద్దికి గాయత్రికి పెళ్లి జరుగుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది అనగానే నీకొక విషయం చెప్పాలి. నేనెప్పట్నించో మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. చక్రి కూడా మంచివాడు. నువ్వు ఇంటికోడలుగా వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇన్ని రోజులు నలుగురు మగవాళ్లు అంటే ఎవరో అనుకున్నాను. వాళ్ళు వీళ్లే అని తెలిసిన తర్వాత చాలా సంతోషమనిపించింది. మా అన్నయ్య కుటుంబం చాలా మంచిది. మా అన్నయ్యని విలువలతో పెంచారు. మా అన్నయ్యవ కుటుంబంలో ఎవరూ చెడ్డవాళ్లు లేరు. నేను అందర్నీ చూస్తూనే ఉన్నాను. అందరూ చిన్నపిల్లలు, అత్త అంటూ నా చుట్టూనే ఉండేవారు అంటూ ఇంక లలిత చెప్పేసేసరికి మహాలక్ష్మి కాస్త చక్రి గురించి ఆలోచనలో పడుతుంది. ఇంక వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని పంతులుగారిని పిలిపించి వీళ్ళిద్దరి జాతకం చూసేసరికి వీళ్ళిద్దరికీ చాలా బాగా ముడిపడిందమ్మా అంటూ చెప్పడంతో చాలా సంతోషపడతాడు. ఇంక సంతోషపడి అక్కడ్నించి కలిసింది అనేసరికి ఇంక ముహూర్తాలు అయ్యి పెట్టడంతో ఇంక మహాలక్ష్మికి, చక్రికి, మాధవికి మొత్తం అందరికీ చాలా సంతోషమనిపిస్తుంది. ఆ చెల్లమ్మ నువ్వే దగ్గర ఉండి అనగానే లేదన్నయ్య, మహాలక్ష్మిని చూడాలి అన్న ఉద్దేశంతోనే నేను వేరే చోటకని అబద్ధం చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. నాకు మహాలక్ష్మి మీద కోపం పోయింది. మీ బావకు పోవాలి అంటే టైం పడుతుంది. నా కూతురని చెప్పు అని చెప్పాను గాని సరే నేను చెప్తాను, చెప్పి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ బావతోనే వస్తాను అని చెప్పి లలిత, ఇటు హారిక ఇద్దరూ కూడా మహాలక్ష్మిని చూసే పనిమీద వచ్చి పెళ్లి చేయడానికి, ముహూర్తాలు పెట్టడానికి నిజాలు బయటపెట్టి మొత్తమంతా చేస్తారు. ఇంక వాళ్లు వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి, గాయత్రి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంక పెళ్లిరోజు రానే వస్తుంది. ఇంక పెళ్లికొడుక్కి అందరికీ కూడా బట్టలు పెట్టి చాలా సంతోషంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన తర్వాత నిజంగా ఈ పెళ్లి జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇదంతా వదిన వల్లే ఈ పెళ్లి జరిగింది. వదినే కనుక లేకపోయుంటే మనం ఈ పెళ్లి చేసుకునేవాళ్లమే కాదు గదా అంటూ ఎంతగానో సంతోషపడుతూ ఇంకా వాళ్ల జీవితాన్ని మొదలుపెట్టాలని చాలా సంబరపడతారు. చాలా థాంక్స్ మహాలక్ష్మి, కాని ఈ శుభ సందర్భంలో నిన్నొకటి అడుగుతాను, కాదనవు కదా? నువ్వు కూడా చక్రీతో భార్యగా ఈ ఇంట్లోనే ఉండు. చక్రీని ఒకరిని వదిలేసి వెళ్లొద్దు. నువ్వు నాకు తోడుగా ఉండాలి. నేను ఏం చెయ్యాలన్నా నువ్వు తోడుగా ఉంటేనే నాకిష్టం. నీ తోడు నాకు కావాలి అంటూ ఇంక మహాలక్ష్మి, గాయత్రి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటారు.
మాట్లాడుకునేసరికి ఇంకా చాలా సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళిద్దరు జీవితంలో జరగదు అనుకున్న పెళ్లి మహాలక్ష్మి వాళ్ళమ్మ వచ్చి రావడంతోటే పెళ్లి జరుగుతున్నందుకు గాయత్రి ఇటు పెద్ది ఇద్దరూ కూడా మహాలక్ష్మికి చేతులు జోడించి నమస్కారం చేసేసరికి, అదేంటి పెద్ది, నన్ను పెద్దదాన్ని చేసేశారు, మీరిద్దరే కదా చూడచక్కగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు అని చెప్పగానే, లేదు, మీ అమ్మగారు రావడం వల్లే ఇదంతా జరిగింది అంటూ మొత్తం విషయమంతా చెప్పేస్తాడు. చెప్పేసేసరికి అది అర్థమవుతుంది అని ఎంతో సంతోషంగా హ్యాపీగా అయితే ఉంటారు. మొత్తానికైతే మహాలక్ష్మి అనుకున్నట్టుగానే గాయత్రికి పెద్దికి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టుగానే పెళ్లైతే చేస్తారు. కాని మరి పురుషోత్తంలో పూర్తిగా మార్పు. ఇలాగే రావాలని, నారాయణ కూడా మారాలని, అన్ని విషయాలు అంటే పెద్దివాళ్ల అమ్మ ఎలా చనిపోయింది, ఈ రకంగా చనిపోయింది అన్న విషయం బయటకొచ్చింది కదా. అలాగే కన్నా నిజంగానే వీళ్ల తమ్ముడేనా, లేక వేరేవాళ్ల తమ్ముడా? మరి నారాయణకు కొడుకు గురించి, చక్రీ గురించి మహాలక్ష్మి వాళ్ల అమ్మ చెప్పింది కాబట్టి చక్రీని తన భర్తగా అంగీకరించి చక్రీతో తన కొత్త జీవితాన్ని లైఫ్ లీడ్ చేయడానికోసం మహాలక్ష్మి, గాయత్రి ఇద్దరూ ఆ ఇంటి కోడల్లాగే ఆ ఇంటిని తీర్చిదిద్దుతారా? మరి చక్రీ ఇటు మాధవకి ఇద్దరికీ పెళ్లైపోతే ఇంకా ఉన్నది కన్నా, కేశవ. మరి వాళ్ల జీవితాల్లోకి ఎలాంటి అమ్మాయిలు వస్తారు? ఇలాగే మాధవికి, ఇటు గాయత్రికి, మహాలక్ష్మికి, చక్రీకి ఈ రెండు జోడీలు ఇలాగే సెట్టవ్వాలని, గాయత్రికి, మాధవకి పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.